శ్రీవల్లికి పిల్లలు పుట్టారనే గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న నర్మదా, చందు, ప్రేమ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. శ్రీవల్లి నిజస్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక చందు కడుపులోని బిడ్డ ఊపిరి అంటే హార్ట్ బీట్ వింటాను అని చెప్పి కడుపు మీద తలపెట్టి విన్నా తనకు ఏమీ వినిపించకపోయేసరికి వినబడుతుందన్నట్టే చెప్తాడు. ఎందుకంటే మనసులో వినబడాలి అన్న ఆలోచనతో పట్టుకోవడం వల్ల అదే అనిపించేసరికి చాలా సంతోషంగా వెళ్ళిపోతాడు చందు. అయితే కానీ వల్లి ఇటు సుక్కు ఇద్దరూ కంగారు పడడం గమనించిన నర్మదా, ప్రేమ అయితే వేదవతితో కలిసి ఇక నుంచి వల్లి యొక్క బాధ్యతలు మేమే తీసుకుంటామంటూ తనని క్షణకాలం కూర్చోనివ్వకుండా ఎక్సర్సైజులు, యోగాలు అంటూ తెగ చేపిస్తూ ఉంటారు. వాళ్ళు చేపించిన అన్నింటినీ బట్టి తను చేస్తున్న ప్రవర్తన బట్టి ఇంకా అబ్జర్వ్ చేయడం మొదలు పెడతారు. ఇంకేదైనా సరే సుక్కు ఇటు వల్లి ఇద్దరూ మాట్లాడుకుంటారు కదా. సో గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటే నాకు ఈ కర్మ అని చెప్పనగానే నువ్వు కడుపుతో లేవన్న విషయం వాళ్ళకి అనుమానం వచ్చింది. అందుకనే వాళ్ళు నిన్ను ఇలా పరీక్షిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు జాగ్రత్తగా లేకపోతే నీకు కడుపు లేదన్న విషయం బయటపడిపోతుందే వల్లి అంటూ సుక్కు మాట్లాడిన మాటలు కాస్త ప్రేమ, నర్మద వినేస్తారు. అక్క, మనకొచ్చిన అనుమానం నిజమేనక్క, నిజంగా వల్లి యొక్క కడుపుతో లేదక్క అంటూ ప్రేమ మాట్లాడడంతో ఇప్పుడు ఏం చేయాలి? మనం డైరెక్ట్గా వెళ్ళి చెప్పినా ఇంట్లో వాళ్ళు నమ్మరు. ఈ వల్లి ఏదొకటి చేసి మళ్ళీ నాటకాలు ఆడుతుంది. డాక్టర్ని తీసుకొచ్చి మనమే అబద్ధం చెప్పించామన్నా చెప్పించగలుగుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం అక్క అని చెప్పనగానే మనం చందు బావని మాట్లాడి వల్లి అక్కని హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చెప్దాము. ఇంతకు ముందు ఆ డాక్టర్ దగ్గరికే అంటావా అనగానే వద్దొద్దు, నాకు తెలిసి ఆ డాక్టర్ కూడా అబద్ధం చెప్పిందనే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ముగ్గురం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఆశ్చర్యపోయింది. పైగా మనలిద్దరినీ బయట ఉంచి వల్లితో ఏదో మాట్లాడింది. కొంచెం సేపటికి వల్లి యొక్క కళ్ళు చెమ్మగిల్లి బయటికి స్కానింగ్ రిపోర్ట్స్తో వచ్చింది. ఇప్పుడు తీరా మూసి చూస్తే ఆ స్కానింగ్ రిపోర్ట్స్ కనిపించడం లేదు. సో ఏదో జరుగుతుంది. డాక్టర్ కూడా వీళ్ళకి సహాయం చేస్తుందనే అనిపిస్తుంది. మనం ఆ హాస్పిటల్కి కాకుండా వేరే హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చందు బావని ఫోర్స్ చేస్తే చందు బావ హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. ఆ వెనకాల మనం కూడా వెళ్దాము అని ఇంకా నర్మద ఇటు ప్రేమ అనుకుంటారు. మరి చందు బావ వచ్చిన తర్వాత చెప్దామా అని చెప్పాను. కానీ ఇది డైరెక్ట్గా తేల్చుకోవాల్సిన విషయమే. ఇప్పుడు మనం ఫోన్ చేసిన రైస్ మిల్లో ఆ సౌండ్స్కి మనం ఏం చెప్పినా చందుబావకు అర్థం కాదు. ఎలాగా సాయంత్రం ఇంటికి చందుబావ వస్తాడు కదా, సాయంత్రం చందుబావ వచ్చేంతవరకు ఎదురు చూసి అప్పుడు చెప్దాము. అప్పటి వరకు ఈ వల్లిని రిలాక్స్గా వదిలేద్దాము. ఏదేమైనా సరే ఈ రోజుతో ఆ బండారం బట్టబయలు కావాలి. తను కడుపుతో లేదన్న విషయం బయట పడి తీరాలి అని చెప్పి ఇంకా ఇద్దరు అనుకుంటూ ఉండగానే మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి వేదవతి వచ్చి అడుగుతుంది. ఏం లేదత్తయ్య, ఏదైనా పనుందా? ఇంటి చుట్టూ తుడిచి చాలా రోజులైంది, ఒకసారి చీపిరి తీసుకుని ఇంటి చుట్టూ తొడండి అని చెప్పనేసరికి సరే రాక్క అని చీపిరి పట్టుకుని ఇంటి వెనక్కి వెళ్తారు. ఇంటి వెనక్కి అంటే ఈ వల్లి వాళ్ళు కిటికీలోంచి టాబ్లెట్స్ పడేస్తున్నారు కదా, ఆ వెనక్కి వెళ్ళేసరికి వల్లి వాళ్ళ రూము కిటికీలోంచి టాబ్లెట్లు పడిపోయి ఉంటాయి. అవి కుప్పలుగా, అంటే ఇంచుమించు రోజుకి ఒక 4-5 వేసుకోవాలి. రోజు 4-5 టాబ్లెట్లు పడేస్తూ ఉంటే కుప్పలుగా అవుతాయి కదా. అక్కడ తొడవరనుకుందో లేక అప్పటికప్పుడు తప్పించుకోవాలనుకుని అలా పడేశారో. ఇంకా వాళ్ళైతే ఆ టాబ్లెట్లు చూసి ఇది వల్లి యొక్క రూము, అంటే ఇవి వేసుకోకూడదని టాబ్లెట్లు
కిటికీలోంచి పడేస్తున్నారు. ఆ రోజు మనకి సుక్కు చూపించింది కదక్క, అవే టాబ్లెట్స్, ఇవి కలర్స్ నాకు గుర్తున్నాయి అనగానే మనకొచ్చిన అనుమానం క్లియర్గా అదే, వల్లి అక్క కడుపుతో లేదు. ఆ విషయం మనం ఖచ్చితంగా బయట పెట్టించాల్సిందే, లేదంటే మాత్రం వీళ్ళు ఇలాగే నాటకాలు వేస్తూ ఉంటారు అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అనుకుంటారు, అవునక్క ఇది ఖచ్చితంగా 100% నిజం, ఖచ్చితంగా వల్లి యొక్క కడుపుతో లేదనేది నిజం అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు. ఇంకా అలా అనుకున్న తర్వాత ఇంకా ఎప్పుడెప్పుడు చందు వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఏంటే మీరిద్దరూ ఎక్కడున్నారు, వెనకాల క్లీన్ చేయమని చెప్పాను చేశారా అనగానే చేశానత్తయ్య అని చెప్పనేసరికి సరే అని, బావగారు ఎప్పుడొస్తారు అత్తయ్య అనేసరికి మీ బావతో ఏం పనుంది, పనుందిలే అత్తయ్య, ఏ బావగారితో మాట్లాడకూడదా ఏంటి, అయ్యో నేనెందుకు అలా అంటాను, సరే వస్తాడు, వచ్చే టైం అయింది కదా, సరే వెళ్ళి టీ తీసుకెళ్ళి మీ మామయ్య గారికి ఇవ్వండి అనగానే వెళ్ళి రామరాజుకి టీ ఇస్తాడు. టీ ఇచ్చేసి ఇద్దరు వచ్చేస్తారు. వచ్చేసేసరికి వల్లి సుక్కు ఇద్దరు గదిలో కూర్చుని ఎప్పుడు తిండిగోలే కదా వాళ్ళిద్దరికి, తింటూ ఉంటారు. తింటూ ఉండేసరికి చందు రానే వస్తాడు. చందు రావడంతో బావా మీతో ఒక విషయం మాట్లాడాలి అనేసరికి చెప్పండి అని చెప్పాను. కానీ ఇక్కడ కాదు బావా ఇలా రండి అని పక్కకు తీసుకువెళ్తారు. పక్కకు తీసుకువెళ్ళేసరికి ఏదైనా ఇంపార్టెంట్ విషయమా అనగానే బావా మేము ఎలా చెప్తున్నామని మీరు మరోలా అనుకోవద్దు, ఒక్కసారి మేము చెప్పేది వినండి, మీకు నిజంగా ఉదయం కడుపులోంచి హార్ట్ బీట్ వినిపించిందా అని చెప్పనేసరికి అది అది అనగానే ఖచ్చితంగా వినిపించదు బావా, ఎందుకంటే వల్లి అక్క కడుపుతో లేదు అని 100% మాకు నమ్మకం, అంటే తను మాటల బట్టి, సుకన్యతో తను మాట్లాడే మాటలు బట్టి నేను అబ్జర్వ్ చేసిందైతే అది, కానీ కన్ఫామ్గా అయితే చెప్పలేం బావా, తన ప్రవర్తన తన కడుపుతో లేదు అన్నట్టు ఉంది, కానీ కడుపుతో ఉందో లేదో ఫుల్గా క్లారిటీ లేదు. దానికోసం మనం ఒక పని చెయ్యాలి అనగానే ఏం చెయ్యాలి, ఇప్పుడే వెళ్ళి దాన్ని నిలదీసి అడగాలా అనగానే అలా వెళ్ళి నిలదీసి అడిగితే వల్లి యొక్క కడుపుతో ఉన్నాననే చెప్తుంది బావా, కానీ అది కాదు, మనం వల్లి అక్కని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి, అది మేము ఇన్వాల్వ్ కాము, ముందు మీరు వల్లి అక్కని తీసుకుని బయలుదేరండి, ఈలోపు సుకన్యకు మాత్రం చెప్పకండి, వల్లి అక్కను మాత్రమే హాస్పిటల్కని కూడా చెప్పొద్దు, బయటికి వెళ్ళొద్దాం పదా అని చెప్పి బయటికి తీసుకురండి, తీసుకుని హాస్పిటల్కి వెళ్ళండి, ఇంతకుముందు వల్లి యొక్క కళ్ళు తిరిగి పడిపోతే మనం తీసుకువెళ్ళామే ఆ హాస్పిటల్కి కాదు వేరే హాస్పిటల్కి అని చెప్పనేసరికి సరే అని నేను ఇప్పుడే వల్లితో మాట్లాడతాను అని చెప్పి ఇంకా వెళ్ళి మాట్లాడతారు. మాట్లాడేసరికి వల్లి వల్లి అనుకుంటూ ఇంకా చందు లోపలికి వెళ్తాడు. ఇంకా అలా లోపలికి వెళ్ళిన తర్వాత చందు అయితే ఏం చేస్తున్నావు వల్లి అనగానే ఏం లేదు బా, ఇప్పుడే అని చెప్పనేసరికి ఏం చేస్తున్నావు, ఇప్పుడే ఏం చేస్తున్నావు అనగానే అదే తింటున్నాను అనేసరికి సర్లే రెడీ అవ్వు, అలా బయటికి వెళ్ళి వద్దామని చెప్పాను. కానీ ఏంటి బాబా ఏమన్నావు అనగానే అవును వల్లి ఎప్పుడు ఇంట్లోనే కదా ఉంటున్నావు, అసలే కడుపుతో ఉన్న తర్వాత నిన్ను బయటికి తీసుకువెళ్ళలేదు, అలా బయటికి వెళ్ళొద్దాం పదా అని చెప్పి ఇంకా రెడీ అవ్వు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి ఇంకా చందు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. వల్లి కూడా ఫ్రెష్ అవుతుంది. ఫ్రెష్ అయ్యి చీర కట్టుకుంటుంది. చూడు వల్లి మీ ఆయన్ని నువ్వు ఏదో రకంగా బుట్టలో పడేసుకో, ఆ మందులు మాకులు వల్ల కాకుండా నువ్వు మీ ఆయన్ని బుట్టలో పడేసి మీరిద్దరూ కూడా కలిసి ఉంటే సంతోషంగా ఉంటుంది, మీరిద్దరూ ఇలానే హ్యాపీగా ఉండొచ్చు, అర్థమవుతుందా, ఒక్కసారి నువ్వు మీ ఆయన కలిస్తే ఈ కడుపు అనే నాటకం నుంచి బయట పడిపోవచ్చు అని చెప్పనగానే సరే ఏదొకటి చేస్తాను అని చెప్పి ఇంకా వల్లి అయితే అంటుంది రెడీనా అని చెప్పాను. కానీ రెడీ బావా వెళ్దామా అని చెప్పి ఇద్దరు కూడా బయలుదేరతారు. ఇంకా అలా ఇద్దరు బయలుదేరి వెళ్ళేటప్పుడు ప్రేమ నర్మద ఇద్దరు కూడా చూస్తారు. చూసిన తర్వాత మీరు వెళ్ళండి అన్నట్టు సైగ చేయడంతో చందు వల్లి ఇద్దరు వెళ్ళిపోతారు. వెళ్ళడంతో డైరెక్ట్ హాస్పిటల్ తీసుకువెళ్ళడం ఎందుకు, ఒక పార్క్ లాంటి దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ ఇద్దరు వాక్ చేస్తారు. ఐస్ క్రీమ్ తింటావా అనగానే తింటాను బా అని చెప్పనేసరికి ఐస్ క్రీమ్ తీసుకురావడానికి నువ్వు ఇక్కడే కూర్చో నేను వెళ్ళి తెస్తానని వల్లిని అక్కడే కూర్చోబెట్టి చందు వెళ్ళి ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నారు మీరు అనగానే మీరెక్కడున్నారు బావా అని చెప్పనేసరికి నేను ఇలా పార్కుకు తీసుకొచ్చాను, ఏ హాస్పిటల్కి తీసుకురమ్మంటావు అని చెప్పి ఇంకా చందు అయితే
నర్మదని అడుగుతాడు. పలానా హాస్పిటల్కి తీసుకొచ్చేయండి బాబా అని చెప్పనేసరికి సరే అయితే ఆ హాస్పిటల్కి తీసుకొచ్చేస్తాను అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అనుకుంటారు. అనుకున్న తర్వాత సరేనని ఐస్ క్రీమ్ తినేంత వరకు ఉన్న తర్వాత ముందు వీళ్ళు వెళ్ళిపోతారు కదా, వీళ్ళు వెళ్ళిపోయి పక్కన స్ట్రీట్లో నిలబడి చూస్తూ ఉంటారు. వీళ్ళు ఇంకా రాలేదేంటి అని చూస్తూ ఉండగానే అక్క వచ్చారక్క అనగానే ముందు వాళ్ళు వెళ్ళనివ్వు, ఎందుకంటే మన స్కూటీ గుర్తు పట్టేస్తుంది వల్లి అక్క. సో మనం వెళ్ళకూడదు, వల్లి అక్క వెళ్ళిన తర్వాతే మనం వెళ్ళాలి అని ఇద్దరు చాటుగా ఉండి చూస్తూ ఉంటారు. చూస్తూ ఉండేసరికి ఇంకా అలా చూస్తూ ఉంటారు కదా, వీళ్ళిద్దరూ వెళ్తారు. ఎక్కడున్నారు అన్నట్టు మెసేజ్ చేయడంతో మీ వెనకే ఉన్నాం బావా అని చెప్పాను. కానీ వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏంటి బా హాస్పిటల్కి తీసుకొచ్చావేంటి, నువ్వు ఎప్పుడో కడుపుతో ఉన్నావన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళావు, మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు హాస్పిటల్కి వెళ్ళలేదు కదా, మరి అందుకోసమనే హాస్పిటల్కి తీసుకొస్తే నువ్వు నీ కడుపులోని బిడ్డ ఎలా ఉందో ఏంటో తెలుసుకుందామని. పొద్దుట నీ కడుపులోని బిడ్డ హార్ట్ బీట్ విన్నాను కదా, ఎందుకో నాకు మనసంతా ఆందోళనగా అనిపించింది. స్కానింగ్ చేస్తే కడుపులోని బిడ్డ కనిపిస్తుందంట కదా, నాకు అలా చూడాలనుంది. నేను చాలా చోట్ల చాలామంది దగ్గర విన్నాను, అందుకే అది చూడాలని తీసుకొచ్చాను అనగాని బా ఇప్పుడెందుకు, ఇంటికి వెళ్దాం బా, రాబా ఇంటికి వెళ్దాం రాబా అని చెప్పాను. కానీ ఏంటి వల్లి, నేను తీసుకొచ్చింది హాస్పిటల్కే కదా, ఎందుకంత కంగారు పడిపోతావు, ఎక్కడికో తీసుకొచ్చినందుకు నేనేదో అబార్షన్ చేయించడానికే తీసుకొచ్చినట్టు మాట్లాడతావేంటి, కడుపుతో ఉన్నదానివే కదా, కడుపుతో ఉన్నావు, నీ కడుపులోని బిడ్డ ఎలా ఉందో ఏంటో తెలుసుకోవాలన్న ఆతృతతోనే నేను తీసుకొచ్చాను, నువ్వు కంగారు పడిపోవద్దు వల్లి, అర్థమవుతుందా, మనం హాస్పిటల్లో చూపించుకున్న తర్వాతే ఇంటికి వెళ్తాం, నువ్వేమీ హడావిడి పడకు అని చెప్పి ఇంకా వల్లి కాస్త చెప్తుంది. చెప్పేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక వల్లి చందు కాస్త చెప్పడంతో వల్లికి ఏం మాట్లాడాలో అర్థం కాక తెగ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇలా బుక్ అయిపోయినేంటి, బా బయటికి రమ్మనగానే చంకలు ఎగరేసుకుంటూ వచ్చేసాను, బావ ఇలా బుక్ చేస్తాడని అస్సలు అనుకోలేదు, చా ఇలా అయిందేంటి నా పరిస్థితి అని తెగ కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంకా వల్లి అయితే కంగారు పడిపోయేసరికి డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నారా అనగానే తీసుకున్నాము అనేసరికి బా నువ్వు ముందే అనుకునే వచ్చావా అనగానే అవును ముందే అనుకునే వచ్చాను, హాస్పిటల్కి తీసుకువెళ్దాం అనగానే అని చెప్పనగానే అవును నిన్ను హాస్పిటల్లో చూపిద్దాము అన్న ఉద్దేశంతోనే నేను రైస్ మిల్ నుంచి అచ్చు బాబోయ్ బాబోయ్, ఈరోజు నేను కడుపుతో లేనన్న విషయం బట్టబయలైపోతుంది, బా నన్ను మెడపట్టి బయటకు గెంటేస్తాడో లేక ఎటు నుంచి ఇటే ఇంటికి పంపించేస్తాడో నాకేమీ తెలియడం లేదు, ఏంటి నాకు ఈ పరిస్థితి, ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి నేను ఎలా బయటపడాలి అని కంగారు పడుతూ ఉండగానే సుక్కు కాస్త ఈ వీళ్ళిద్దరు కూడా కనిపించలేదని వల్లికి ఫోన్ చేసి చెప్దామని వల్లికి ఫోన్ చేస్తుంది. ఎవరు ఫోను అనగానే సుకన్య బా అని చెప్పాను. కానీ ఏది ఎలా ఇవ్వు ఫోను, హాస్పిటల్లో ఫోన్ సైలెంట్లో ఉంచాలని తెలియదా ఏంటి, ఫోన్ సైలెంట్లో ఉంచాలి, ఎలాగివ్వి ఫోన్ సైలెంట్లో పెట్టి నా దగ్గర ఉంచుతాను అనగానే పర్లేదు బా పర్లేదు, ఏం అవసరం వచ్చిందో దానికి నీతో ఏం అవసరం, అయినా నువ్వు హాస్పిటల్లో ఉన్నావు, ఇంట్లో ఏమన్నా ఉంటే వాళ్ళు చూసుకుంటారులే, ఫోన్ ఇటు ఇవ్వని ఫోన్ లాక్కొని సైలెంట్లో పెట్టి పాకెట్లో పెట్టుకుంటాడు. ఛ ఇప్పుడు నన్ను అడ్డంగా బుక్ చేసేసాడు, ఇప్పుడు దానికి కూడా చెప్పడానికి వీల్లేదు, అదైనా సరే ఏదో రకంగా నన్ను కాపాడుతుంది అంటే అది కూడా నన్ను కాపాడే పరిస్థితి లేకుండా చేసేసాడే, ఇప్పుడు నేను ఏం చేయాలి అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా నర్స్ వచ్చి డాక్టర్ గారు పిలుస్తున్నారు అనగానే లోపలికి వీళ్ళిద్దరూ వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉండగానే నర్మద ప్రేమ కూడా పదక్క డాక్టర్ గారు పిలుస్తున్నారంట కదా అని చెప్పి వెనకాల వీళ్ళిద్దరూ కూడా రావడంతో ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. అచ్చు బాబోయ్ వీళ్ళంతా కలిసి ప్లాన్ చేశారా, అంటే నేను కడుపుతో లేనన్న అనుమానం బావలో కూడా వచ్చేటట్టు చేశారా, ఇప్పుడు బా కూడా నేను కడుపుతో లేనన్న అనుమానం వచ్చేసిందా, ఇప్పుడు బా అనుమానించి నన్ను తీసుకుని వచ్చాడన్నమాట. అచ్చు బాబోయ్ ఇంక అయిపోయింది, ఇంక ఈ రోజుతో నా చాప్టర్ క్లోజు, ఎందుకంటే బాకు అనుమానం వచ్చిందంటే ఖచ్చితంగా తాడో పేడో తేల్చుకుంటాడు. ఇప్పుడు పదక్క ఇంకేంటి ఆలోచన అని మొత్తం నలుగురు కూడా లోపలికి వెళ్తారు. వెళ్ళడంతో ఏంటి
పేషెంట్ ఎవరు ఇంతకీ అనగానే తనే డాక్టర్ అని చెప్పనేసరికి నువ్వు ఇలా కూర్చో అమ్మా, మీరు అలా కూర్చోండి, అయినా ఇంతమంది అవసరమా అనగానే అవసరమే డాక్టర్, మా వల్లి అక్క కడుపుతో ఉంది అని మాకు తెలుసు. ఆ అక్క కడుపులోని బిడ్డ ఎలా ఉందో ఏంటో చూడడం కోసం మేము వచ్చాము. ఆయన మా బావ, మేము ఆవిడికి తోటికోడళ్ళము, మా తోటికోడల్లో పెద్ద తను అని చెప్పనేసరికి సరే ఎలా కూర్చోండి, నువ్వు రామ్మా అని చెప్పనేసరికి ఇంకా పక్కనే పడుకోబెట్టి చూస్తూ ఉండేసరికి ఇంకా డాక్టరు అనుమానపడుతూ ఉంటుంది. ఇంకా వల్లి కంగారు పడిపోతూ ఉండేసరికి ఏంటి నువ్వు కడుపుతో ఉన్నావా అని చెప్పి ఒక్కసారిగా క్వశ్చన్ అడగడంతో అది డాక్టర్ అనగానే స్కాన్ చేస్తే మీకు తెలుస్తుంది కదా డాక్టర్, మేము కడుపులో ఉన్న బిడ్డ గురించే అంటే పిండం ఎలా ఉందో ఏంటో చూడడానికే వచ్చాం డాక్టర్ అనేసరికి నర్స్ స్కాన్కి ఏర్పాట్లు చేయి అనగానే స్కాన్కి ఏర్పాట్లు చేస్తారు. అచ్చు బాబోయ్ అయిపోయింది, ఇంక ఈ రోజుతో నా బతుకు బయట పడిపోయినట్టే, నాకు బట్టలు బయట విసిరేసి ఇస్తారు కూడా బయటే పడేస్తారు అని తెగ కంగారు పడిపోతూ ఉంటుంది. ఎందుకమ్మా అంతలా చెమటలు పడుతున్నాయి, ఇక్కడ అంతా ఏసీ ఉంది, మాకెవరికీ చెమటలు పట్టడం లేదు, నీకు మాత్రమే అంతలా ఎందుకు చెమటలు పడుతున్నాయి? టెన్షన్ పడుతున్నావా? దేనికి టెన్షను? స్కానింగ్కి టెన్షన్ పడుతున్నావా? ఏముండదమ్మా, పైనే చూస్తాను. మొదటిసారి ప్రెగ్నెంట్ కావడమా? స్కానింగ్ ఇప్పుడు వరకు చేయించుకోలేదా? ఏం కంగారు పడకు, నేను బాగానే చేస్తాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అనేసరికి డాక్టర్ రెడీ చేశాను డాక్టర్ అనగానే రామ్మ అనగానే మీరు కూడా రండి చూస్తానంటున్నారు కదా, ఆవిడ హస్బెండే కదా అనగానే అవును డాక్టర్ అనేసరికి సరే అని ఇంకా అందరూ కూడా పక్క నుండి చూస్తూ ఉంటారు. కడుపు మీదే కదా చేసేది. సో చూస్తూ ఉండేసరికి మొత్తం చెక్ చేస్తుంటుంది. స్కాన్ చేసి చెక్ చేస్తూ ఉండడానికి ఏముంది కడుపులో చూడడానికే, కడుపుతో ఉంటే ఏమన్నా ఉంటుంది, కడుపులతో లేదు కదా వల్లి. చూసి ఏంటమ్మా నువ్వు కడుపుతో ఉన్నావా? ఎవరమ్మా నీకు చెప్పింది నువ్వు కడుపుతో ఉన్నావని? అసలు కడుపుతో ఉండడం కాదు, నీకు అసలు పిల్లలు పుట్టే అవకాశం కూడా లేనట్టు కనిపిస్తుంది. నీకు గర్భసంచి చాలా చిన్నదిగా ఉందమ్మా, ఇంత చిన్నగా ఉంటే నీకు పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు. మరి అలాంటిటప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావని వీళ్ళు చెప్తున్నారు, నీ భర్త కూడా నిన్ను కడుపుతో ఉందనే తీసుకొచ్చాడు హాస్పిటల్కి. ఇక్కడ రిపోర్ట్ ఇందులో కూడా ప్రెగ్నెంట్ అనే రాయించాడు. అదేంటమ్మా కడుపుతో ఉన్నావని ఇంతకు ముందు డాక్టర్ ఎవరు చెప్పారు? హాస్పిటల్కి వెళ్లకుండానే మీకు మీరే నిర్ధారించేసుకున్నారా ఏంటి అని చెప్పాను. కానీ లేదు డాక్టర్, పలానా హాస్పిటల్లో డాక్టర్ గారు చెప్పారు మా అక్క కడుపుతో ఉందని, ఆవిడ చెప్తేనే మేము కన్ఫర్మ్ చేసుకున్నాము అనగాని ఏంటి ఆ డాక్టర్ చెప్పారా, ఒక్క నిమిషం అని వెంటనే ఆ డాక్టర్కి కాల్ చేస్తుంది. కాల్ చేసేసరికి ఏంటి విజయ ఈ మధ్య అబద్ధాలు కూడా చెప్తున్నావా? నేను అబద్ధాలు చెప్పడం ఏంటే, ఏమైంది అని చెప్పనగానే ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చింది. ఆ పేషెంట్ని నువ్వు కడుపుతో ఉన్నావని చెప్పావంట, ఆ పేషెంట్ పేరు ఏంటే అని చెప్పాను. కానీ ఏంటి ఆ పేషెంట్ పేరు వల్లి అనేసరికి వల్లీనా? ఆ పేషెంట్ కడుపుతో లేదు, వాళ్ళ అమ్మ నా కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడడం వల్ల ఆ పేషెంట్ కడుపుతో ఉందని నేను అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, అంతే తప్ప ఆ పేషెంట్ కడుపుతో లేదు. అసలు వాళ్ళ అమ్మే నా చేత అబద్ధం చెప్పించింది. అయినా పిల్లకు ఆ అమ్మాయిని నువ్వు స్కాన్ చేసావా అనగానే లేదు నేనేమీ స్కాన్ చేయలేదే, తను కళ్ళు తిరిగి పడిపోయింది, చూశాను కడుపుతో ఉందని చెప్పమంది. నేను ఇప్పుడు స్కాన్ చేసి చూస్తే కడుపు లేదు, ఏమీ లేదు, పైగా తనకు పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదే, గర్భసంచి చాలా చిన్నగా ఉంది, వీక్గా కూడా ఉంది, తనకు పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు అని చెప్పాను. కానీ అవునా నేను అసలు చెక్ చేయలేదు, తను అలా చెప్పమనడంతో నేను సైలెంట్ అయిపోయాను, అంతే తప్ప నేను అసలు చెక్ చేయించలేదు అని చెప్పనేసరికి అవునా సర్లే నేను ఉంటాను మళ్ళీ చేస్తాననేసరికి మీరే విన్నారు కదా, తను అసలు ప్రెగ్నెంటే కాదు, మీ అమ్మగారు ఎవరో కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడడం వల్లే చెప్పాను అని తను చెప్పింది. తను నాకు బాగా తెలుసు, నా ఫ్రెండ్ లాంటిది, మేమిద్దరం ఒకేసారి డాక్టర్గా వృత్తిలోకి అడుగు పెట్టాము అని చెప్పనేసరికి ఒక్కసారిగా చందు షాక్ అయిపోతాడు. అయినా అబద్ధాలు చెప్పి కడుపుతో ఉన్నానని చెప్పడం ఏంటమ్మా, నీకైనా మీ అమ్మకైనా బుద్ధి జ్ఞానం లేదా? పైగా నువ్వు కడుపుతో లేవన్న విషయం నీకు కూడా చెప్పాను అని చెప్పింది అంటే నువ్వు నీ ఇంట్లో వాళ్ళని మోసం చేస్తున్నావా? తప్పమ్మా, ఏ విషయంలో అయినా మోసం చేయొచ్చు కానీ
కడుపు విషయంలో మాత్రం మోసం చేయడానికి నీకు అవకాశమే లేదు. కడుపని నువ్వు ఎన్ని రోజులు మోసం చేస్తావు? 1 నెల, తప్పితే 2 నెలలు. అంతకు మించి నువ్వు మోసం చేయడానికి అవకాశం ఉండదమ్మా. ఎందుకంటే నువ్వు ప్రెగ్నెంటు అన్న విషయం కొన్ని రోజులకి కడుపు పైకొచ్చి తెలిసిపోతుంది కదా. మరి అప్పుడెలా మేనేజ్ చేస్తావు? మేనేజ్ చేయలేవు కదా. అది గుర్తుపెట్టుకోలేదా నువ్వు? పదే పదే ఇలా అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఇలా చేయడం చాలా పెద్ద పొరపాటమ్మా. నువ్వు ఈ పొరపాటుని చాలా చేశావు. అయినా నువ్వు కడుపుతో ఉన్నానన్న విషయం ఎలా అబద్ధం చెప్పావు? మీ ఇంట్లో వాళ్ళైనా సరే నీ కడుపు మీద ఎన్నో ఆశలు పెంచుకుని ఉంటారు కదా. ఇంటి కోడలు కడుపుతో ఉందంటే ఆ ఇంటి పెద్ద ఎంతో సంబరపడతాడు. తొందరలోనే ఇంటికి మరో తరం వారసులు వస్తున్నారని. అంతే కదా అని చెప్పనేసరికి ఇంకా చందు ఏం మాట్లాడకుండా డాక్టర్ ఓ పక్క నుంచి చెప్తూనే ఉన్నా చందు బయటికి వెళ్ళిపోతాడు. బా బా అని పిలుస్తూనే ఉంటుంది, పలకడు. బావా బావా అని పిలుస్తూనే ఉంటారు, పలకపోయేసరికి ఆయన ఎంత ఆశలు పెట్టుకుని ఉంటారో. నువ్వు కడుపుతో లేవనగానే ఆ బాధను తట్టుకోలేకపోయారు అని చెప్పి ఇంకా డాక్టర్ చెప్పేసరికి వల్లి, నర్మద, ప్రేమ అంతా కూడా బయటకు వస్తారు. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? నోర్మియక్క, ఇంకా నీకు సిగ్గనిపించట్లేదా? ఆల్రెడీ నువ్వు ఎన్నో తప్పులు చేశావు. తప్పులన్నింటినీ భరించాడు బావ. భరించిన తర్వాత కూడా నువ్వు ఇంకా అబద్ధం చెప్పావా? నేను చెప్పలేదు, మా అమ్మ చెప్పిందనగానే నీకు తెలిసిన తర్వాత అయినా నిజాన్ని నువ్వు బయట పెట్టలేదు కదా. అబద్ధాన్ని కొనసాగించుకుంటూనే వచ్చావు. తప్పక, చాలా తప్పు. బావ వాళ్ళ ఎమోషనల్ మీద మీరు ఆడుకున్నారు. ఇప్పుడు బావ ఖచ్చితంగా ఎంతో బాధపడతాడు. మేము వెళ్తున్నాం, నువ్వెలా వస్తావో మాకు తెలీదు అని చెప్పి ఇంకా వాళ్ళు కాస్త స్కూటీలో వచ్చారు కదా, వెళ్ళిపోతారు అని చెప్పనగానే ఇంకా ఇంటికి రావడంతో చందు బయటే అరుగు మీద కూర్చుని ఉండిపోయేసరికి ఏమైందిరా పెద్దోడా, ఎందుకు ఇలా కూర్చున్నావు అనగానే మోసపోయాను నాన్న, నేను మోసపోయాను, చాలాసార్లు మోసపోయాను నాన్న. ఏ విషయంలో పెద్దోడా? ఎవరి దగ్గర మోసపోయావు? ఏమంటున్నావు అనగానే నువ్వు తప్పు చేసావు నాన్న. అసలేం జరిగిందిరా పెద్దోడా అనగానే మొత్తం విషయం అంతా చందు విడమర్చి చెప్తాడు. నేను తప్పు చేశాను అని ఎందుకన్నావో నాకు ఇప్పుడు అర్థమైందిరా. నీ విషయంలో, వల్లి విషయంలో నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా. ఇన్ని మోసాలు, ఇన్ని నాటకాలు చేశారా అనగానే అవును నాన్న అంటూ ఇంకా రామరాజు, ఇటు చందు ఇద్దరు కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు. తప్పు చేశాన్రా పెద్దోడా, నీ భవిష్యత్తు బాగుండాలని, వాళ్ళిద్దరూ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నారని, నీకెక్కడ పెళ్ళి జరగదోనన్న భయంతో ఇంకా చాలా టెన్షన్ పడ్డాను అని చెప్పనేసరికి నన్ను క్షమించరా పెద్దోడా అని చెప్పనగానే నువ్వు చేసిందేముంది నాన్న, నా భవిష్యత్తు బాగుండాలని ఆలోచించి నా పెళ్లి చేశావు. కానీ నా తలరాత ఇలా ఏడ్చింది. ఒక మోసగత్తె నా కుటుంబంలో గొడవలు తేవడానికి, నా కుటుంబాన్ని మోసం చేయడానికి ఒక మోసగత్తెని తీసుకొచ్చి నా జీవితంలోకి రావాలని మీరు కోరుకోరు కదా నాన్న. నా తలరాత ఇంతే అని అనుకుంటాను అనగానే పెద్దోడా అని చెప్పి పట్టుకుంటాడు. కడుపుతో ఉందని ఎంతో సంతోషపడ్డాను నాన్న. నేను తండ్రిని కాబోతున్నాను అని ఎంతో సంబరపడ్డాను నాన్న. కానీ నన్ను ఎంత మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు. అది చేసిన తప్పులన్నింటినీ కూడా క్షమించాను నాన్న. కడుపుతో ఉందని, దానికి ఏం కావాలో అన్నీ తీసుకొచ్చి ఇచ్చాను నాన్న. కడుపుతో ఉందని అసలు ఆ కడుపే లేదు నాన్న. ఇంకా నేను ఏం చేయాలి, ఏం మాట్లాడాలి అంటూ చందు కాస్త ఏడుస్తూ ఉంటాడు. రామరాజు చందుని పట్టుకుని బాధపడుతూ ఉంటాడు. మరి ఇప్పుడు వల్లి ఇంటికి వస్తుందా? ఇంటికి వచ్చిన వల్లిని క్షమించి ఇంట్లోకి రానిస్తారా, లేక మెడపట్టి బయటకు గెంటేస్తారా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.